హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి జాలీ నెక్లెసెస్ అలాగే పెండెంట్స్ అండి. వీళ్ళ షాప్ నేమ్ వచ్చేసి వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలర్స్ అండి. వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే రీటైలింగ్ సెక్షన్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉంటుందండి. రాజమండ్రిలో కూడా రీటైల్గా సేల్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఐటమ్స్ అన్ని క్యాటలాగ్స్లో ఉంటాయన్నమాట. చాలా క్యాటలాగ్స్ ఉన్నాయి, బట్ నేను మీకు మాత్రం కొద్దిగానే చూపిస్తున్నాను క్యాటలాగ్ అనేది. రాజమండ్రి అడ్రస్ అయితే చాలామంది అడుగుతున్నారు, బట్ నేను ఈసారి అయితే ఫుల్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే క్యాటలాగ్ పైన కనిపించిన నెంబర్కి ఏ నెంబర్కి కాంటాక్ట్ చేయొద్దండి. నేను డిస్ప్లే పైన ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి అన్ని నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయొద్దు. వాళ్ళు ఇచ్చిన నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఇన్ కేస్ ఆ నెంబర్ మీకు రెస్పాన్స్ రాలేదు అని అంటే మళ్ళీ మీకు తప్పకుండా కాల్ బ్యాక్ అయితే చేస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, హిప్ బెల్ట్స్ కానీ అండ్ ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, తాళీ చైన్స్, డైలీ వియర్ చైన్స్ అండ్ నెక్లెసెస్, బ్యాంగిల్స్, చాలా మోడల్స్ అయితే రెడీ చేస్తారండి వీళ్ళైతే. అంటే గోల్డ్లో ఉన్న ప్రతి ఐటమ్ అయితే వీళ్ళు గోల్డ్ షీట్లో మనకు రెడీ చేసిస్తారు, మనకు కావాలన్న వెయిట్లో. వీడియో అయితే ఫుల్గా చూడండి. అంటే ఎలా రెడీ చేస్తారనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిస్కెట్ కింద ఉంటుందండి. ఇదేమో కాపర్ స్ట్రెంత్ అండి, అంటే కాపర్ రాడ్స్ అనమాట. ఇవి బిస్కెట్ ని మేము ఇలాగా ప్లేటింగ్ కింద చేస్తాం. ప్లేటింగ్ కింద చేసిన దాన్ని ఇలాగా గొట్టం కింద అంటే పైప్ కింద తయారు చేస్తాం. పైప్ లో పైప్ పెట్టి ఇలాగా గోల్డ్ పైప్ లో కాపర్ పైప్ పెట్టి ఇలాగా కాపర్ రాడ్ కింద తయారు చేస్తాం. సాలిడ్ గా తయారైపోయింది. ఈ సాలిడ్ గా తయారైపోయింది అన్ని వర్కర్స్ తర్వాత వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పెండెంట్ కలెక్షన్ అనమాట. నేను కొద్దిగా మాత్రమే చూస్తున్నాను కలెక్షన్ అనేది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు 1.5 గ్రామ్లో ఇచ్చారండి. అంటే వైట్ స్టోన్ అలాగే కింద బ్లాక్ బీట్ తీసుకున్నారు, హ్యాంగింగ్ టైపు. ఇది వచ్చేసి మనము పర్ల్స్కి కానీ అలా అల్లించుకునేటప్పుడే వేయించుకోవాలండి. కస్టమైజ్ చేయించుకునేటప్పుడు మనము మధ్యలో తీసి వేరే దానికి అడ్జస్ట్ చేసుకునేలాగా లేదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వైట్ స్టోన్ విత్ పర్ల్స్ తీసుకున్నారు. 5 గ్రామ్స్ వెయిట్లో ఉంది ఇది వచ్చేసి మనకు. అండ్ ఏంటంటే బ్యాక్ అనేది హుక్ టైప్ ఇచ్చారు. అంటే మనము మన శారీ కలర్ పైన బీడ్స్కి కానీ అండ్ పల్స్కి కానీ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం తీసి ఎలాంటి నెక్ పీస్కైనా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఇచ్చారనమాట. అది మనం తీసి మళ్ళీ ఏ ఐటమ్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి 4.5 గ్రామ్లో ఉంది. లక్ష్మీదేవి లాకెట్ అండి. సైడ్ వచ్చేసి 2 పికాక్స్, అలాగే కింద పర్ల్స్ లా కాకుండా గోల్డ్ బాల్స్ తీసుకున్నారనమాట. విత్ వైట్ స్టోన్స్తో తీసుకున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి 4 గ్రామ్స్ రిటర్న్ వెయిట్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 6.5 గ్రామ్స్ ఉంది. కింద పర్ల్స్ అంటే 2 లాకెట్లు అయిపించారు. పైన వచ్చేసి చిన్నగా తీసుకున్నారు, కిందికి వచ్చేసి హెవీగా తీసుకున్నారు. పర్ల్స్తో హ్యాంగింగ్ తీసుకున్నారు. ఇది కూడా సేమ్ అండి, ఎలాంటి నెక్ పీస్కైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళ వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేశానండి ఇప్పటి వరకు. బ్లాక్ బీడ్స్, అలాగే ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, డైలీ వియర్ బ్యాంగిల్స్ అండ్ కడా బ్యాంగిల్స్ అండ్ ఓపెనబుల్ అండ్ అడ్జస్టబుల్ బ్యాంగిల్స్, చాలా డిఫరెంట్ మోడల్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇప్పటివరకు చూడలేదంటే వాళ్ళ వీడియోస్ వెళ్ళి చూడండి వీడియో తర్వాత. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ వస్తుంది కదండి, దాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది ముందుగానే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ లక్ష్మీదేవి లాకెట్ వచ్చేసి మనకు 4.5 గ్రామ్లో వచ్చిందండి. 2.5 గ్రామ్స్ అనేది రిటర్న్ వెయిట్ ఇస్తున్నారనమాట. అన్నీ చాలా వరకు ఏంటంటే మనము ఎలాంటి నెక్ పీస్కైనా అడ్జస్ట్ చేసుకునేలా ఉన్నాయండి. అంటే ఒక ఐటమ్కి అనేది కస్టమైజ్ చేసినాక లాకెట్ తీయకుండా దానికి ఉండేలాగా లేవన్నమాట. మనము పల్స్కి కానీ కలర్ బీడ్స్ లైన్స్కి కానీ అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా చూసింది అయితే కృష్ణుడు 5 గ్రామ్స్ వెయిట్లో వచ్చిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్లో పికాక్ వచ్చింది. పింక్ స్టోన్స్, వైట్ స్టోన్స్లో వచ్చాయన్నమాట. 5 గ్రామ్స్ వెయిట్లో ఉంది. మనకు 3 గ్రామ్స్ అనేది రిటర్న్ వెయిట్ ఇస్తున్నారు. కింద పర్ల్స్ హ్యాంగింగ్ కలెక్షన్ అనేది తీసుకున్నారనమాట. కలెక్షన్ అనేది మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు గోల్డ్ షీట్లో ఎలాంటి కలెక్షన్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. మీరు డైలీ వియర్ చైన్స్ అండ్ తాళీ చైన్స్ అడుగుతున్నారండి. షోర్ అండి, వీళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అవి ఏంటంటే ట్యాగింగ్ ఇంకా జరగకపోవడం వల్ల, వెయిట్ ట్యాగింగ్ జరగకపోవడం వల్ల వీడియో అనేది అప్లోడ్ చేయట్లేదు. తొందరలోనే నేను డైలీ వియర్ చైన్స్ అలాగే తాళీ చైన్స్ వీడియో, బ్రేస్లెట్స్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి 6.5 గ్రామ్స్లో ఉందండి. ఏంటంటే అక్కడ 2 ఉన్నాయి సేమ్ లాకెట్స్ అనేది. మిడిల్లో అయితే ఒక దానికి బుట్ట టైప్ వచ్చింది, ఒక దానికైతే బుట్ట లేదనమాట. ఇది టోటల్గా వైట్ స్టోన్లో వచ్చిందండి.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బటర్ఫ్లై లాగా వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి వచ్చింది. చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ విజిట్ చేసినట్టయితే ఇంకా కలెక్షన్ అనేది చూడొచ్చు. లేదా మీకు ఏదైనా నచ్చిన మోడల్ మీరు ఆన్లైన్లో అక్కడ చూసారంటే కూడా మీరు పంపిస్తే అది ఎంత వీటిలో అవుతుంది అనేది కూడా చెప్తారండి. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి జాలీ నెక్లెసెస్ అనమాట, థ్రెడ్తో కస్టమైజ్ చేసినవి అనమాట. ఇవి 2 గ్రామ్స్లో ఉన్నాయండి. మనకు 1 గ్రామ్ అనేది రిటర్న్ వస్తుంది. 2 గ్రామ్స్ ఉన్నాయి, 1 గ్రామ్ రిటర్న్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. నేను ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు, ఎందుకు అనంటే వీళ్ళు వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ ఐటమ్స్ అనమాట. ఇవి గోల్డ్ షీట్ ఐటమ్స్. ఇక్కడ యూజ్ చేసేది నేను గ్రామ్స్ చెప్తున్నాను కదండి. గ్రామ్స్ మీరు నేను చెప్పిన గ్రామ్స్కి మీరు వెళ్ళే రోజు కానీ మీరు తీసుకునే రోజు గాను ఏంటంటే 24 క్యారెట్ రేట్ ప్రకారంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఆ గ్రామ్స్కి. వీళ్ళు ఏంటంటే ఇవి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే 1 రూపీ కూడా తీసుకోవట్లేదండి. అండ్ జిఎస్టీ మాత్రం యాడ్ అవుతుంది. మన ఛానల్ చూసి తీసుకున్నట్టయితే మీకు 2% అనేది డిస్కౌంట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇందులో కూడా సేమ్ ఉన్నా కానీ డిజైన్ అనేది డిఫరెంట్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులోనే బ్లాక్లోనే చూడండి, సైడ్కి వచ్చేసి చిన్న గోల్డ్ లాగా తీసుకున్నారు, మిడిల్లో వచ్చేసి పర్ల్స్ లాగా తీసుకున్నారు అనమాట. ఆ బ్లాక్లో చాలా చాలా కలెక్షన్ అనేది ఉంది. ఇక్కడ చూసారు కదా, సేమ్ మొత్తం టోటల్ పర్ల్స్ తీసుకున్నారు, మిడిల్లో వచ్చేసి డిఫరెంట్ మోడల్ తీసుకున్నారు. ఇక్కడ కూడా ఓన్లీ మిడిల్లో మాత్రం 3 మాత్రమే తీసుకున్నారు.